హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము తిరుపతి మార్కెట్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ ప్రతి ఒక్క శనివారం ఎవ్రీ సాటర్డే 5 AM మార్కెటింగ్ అయితే ఉంటుంది. సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అనమాట. సో సీకం కాలేజ్ పక్కన వస్తుంది, అన్నమయ్య సర్కిల్ దగ్గర. సో ఇక్కడ వచ్చే మేకలు కానీ, మేక పోతులు కానీ, పొట్టేళ్ళు కానీ ఏం రేట్లు పోతాయి అనేది క్లియర్గా కనుక్కుందాం. ఇక్కడ లైవ్ వెయిట్ కూడా ఇస్తారనమాట. సో ఉన్నటువంటి మేకలు పోతులు ఏం రేట్లు పోతాయని కనుక్కుందాం. సో కంటిన్యూగా మన ఛానల్లో, ఎల్కే ఛానల్లో కంటిన్యూగా వీడియోలు అయితే వస్తూ ఉంటాయండి. సో మీకు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మన ఛానల్ అయితే విజిట్ చేయొచ్చు. దాని ద్వారా మీకు రేట్లు ఎక్కడ ఏ మార్కెట్లో ఏ రేట్లు పోతాయని తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో అన్న ఒక పోతులు అయితే పట్టుకున్నట్టున్నాడు. నా ఏం చెప్తారన్న ఈ పోతులు జత? ఈ జత 25,000 అయితే చెప్తానండి. ఈ జత చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ప్రజెంట్ తిరుపతి మార్కెట్లో. 25,000 అన్నా అవునులే. సో ఒక్కొక్క పోతుని 12,500 రూపాయలని చెప్తా అన్నారు. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు ఈ సైజు పోతులు. సో దాన్ని అమ్ముతుండే ఏం రేట్ చెప్తాను మీ దగ్గర ఉండేటి ఇప్పుడు? 10,000 కొన్నాటి కూడా అవునులే, ఇప్పుడు చెప్పిన రేటు ఇయ్యరు కదన్నా. మీరు ఒక రేటు చెప్తారు, ఆ రేటు ఇయ్యరు కదా. కాకపోతే పల్లెల్లో మీరు చెప్పేది ఏమంటే మీరేమో ఈ రేటు చెప్తారో, పల్లెల్లో మాకు జీవాలు ఇవ్వడం లేదు అంటారు. అది వాస్తవమే, కానీ చెప్పిన రేటు ఇక్కడ చెప్పిన రేటు ఆడుకుంటారు. అవునవునులే, మార్కెట్ అవునవును మార్కెట్ డౌన్, మార్కెట్ డౌన్ లోడ్ అయినా ఇప్పుడు మార్కెట్ అక్కడ వాళ్ళు లేదా అంటే రేట్లు ఈ రేట్లు చూసి అమ్మేస్తాంటారు అనుకుంటా అంటారు వాళ్ళు. ఇక్కడ అమ్మే వాళ్ళకి మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. మేము అందుకే చెప్తాం, అయ్యా ఈ రేటు చెప్తాను, ఈ రేటు ఆడ పోతే పోవో తగ్గింపు ఉంటుంది అని చెప్తాను మేము. ఆడ చూస్తే 20,000 30,000 చెప్తాను, మీరేమి ఆడుతున్నారు అంటారు. 20,000 కొన్నటి నీకు 15,000 కడతాడు. అవునవును, అప్పుడు 5,000 దత్త మీద పోతున్నాడు. అవునవునులే, వ్యాపారం కొంతమంది ఏంటంటే అది కాదులే, అవును చెప్పలే తిన్నవాడు వ్యాపారాలు పోగొట్టుకున్నాడు చెప్పడం లే. అవునులే ఉండే ఉండి చెప్పిన ఆయన చెప్పిన ఇప్పుడు జరిగితే చెప్తున్నాడు ఆయన. అదే మనకు చెప్పలే, ఈ విషయం చెప్తేనే 10 మందికి తెలుస్తుంది. మీకు మార్కెట్లో ఎట్లున్నాయి, మార్కెట్లో పరిస్థితి ఎట్లున్నది, అమ్మే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది తెలియదు కదా వాళ్ళకి. అందుకనే నేను మీ ఎట్లా వాళ్ళది మాట్లాడతాను, నేను కూడా చెప్తాను. వాళ్ళు దుడ్లు ఉండేటి దుడ్లోనే ఉంటాయి అనుకుంటున్నారు. మేము ఆయన నుంచి ఇక్కడ తీస్తే పాడుకులు మళ్ళీ ఎత్తుకోబోతున్నాం, మళ్ళీ పాడుకులు ఇవన్నీ కాదు. అవునవును, ఒకవేళ అమ్మకపోతే మళ్ళీ రిటర్న్ పోవాలా, ఆ బాడీకి పడుతుంది. 2 మాటలు పోతే వాడికి అయిపోయా. అదే అమ్మితే సరిపోయా. దుడ్లో ఉంటాయి కాబట్టి అమ్మకపోతే కూడా వస్తాడు అంటారు. మూడు వచ్చినాడు, ఈడు అడిగినాడు, ఈడు అడిగినాడు, ఓడి అడిగినా పాడులే అంత ఉంటుంది. నిజమే, అదే అనమాట. సో అన్నయ్య చెప్తానంటే మార్కెట్లో ఏమో రేట్లు ఏమో చూపిస్తారు, మీరు చెప్తాను అంత చెప్తాను ఎంత చెప్తాను అనేసి. సో ఇక్కడ అమ్మే వాళ్ళకి మాకు తెలుసు అని చెప్తాను అనమాట. అదే అనమాట, రైతులు మీరు అర్థం చేసుకోవాలా. సో వాళ్ళకు కూడా 10 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసి వస్తారనమాట మార్కెట్కి. సో ఆ రేట్ అనేది వాళ్ళు రాకపోతే వాళ్ళకి రిటర్న్ బాడీ అనేది పడుతుంది, వాళ్ళ ఎత్తున అన్ని పడతాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూద్దామండి, ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో మేకలు అన్నీ కూడా మేకలే ఉన్నట్టున్నాయి. ఏం రేట్లు పోతున్నాయి కనుక్కుందాము మనము. సో చూద్దాం, అన్నీ కూడా పెద్ద సైజు మేకలే. అన్నీ కూడా ఎక్కువ శాతము కటింగ్ పోతాయి, అలాగే మేపుకునే వాళ్ళు కూడా పోతాయి అనమాట. మీరు మేకల్ని మేపుకునే వాళ్ళు, ఏలుబడి మేకలు అయితే మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇది మేక, ఎన్నో అయితే మేక, పళ్ళు ఉన్నాయా లేదా, సో దీనికి ఏమన్నా గుడ్డి కండ్లు పాడు ఏమైనా ఉన్నాయా, కాళ్ళు సొట్ట వంకరలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూసి మేపుకునే వాళ్ళు తీసుకోవాలా. ఇంకా మీట్కి వచ్చేసరికి మీట్ అంగడికి ఎట్లా ఉన్నాయి పర్వాలేదు వెళ్ళిపోతాయి అనమాట. చూద్దాం ఇవి ఏం రేట్లు పోతాయి కనుక్కుందాం. ఇక్కడ పెద్ద బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో మనకి రేట్లు కనుక్కున్నట్టు మీకు అప్రాక్సిమేట్గా వస్తుంది. ఆల్రెడీ 2-3 వీడియోలు చేసాము, అది కూడా కనుక్కుందాం. ఇక్కడ నా ఏం చెప్పారన్న దీంట్లో? సో 2 పోతులు అండి ఇవి. సో ఈ పోతుల వ్యాపారం జరుగుతుంది. నేను నష్టపోతాను కదా, 450 వ్యాపారం జరుగుతుందండి, చూడొచ్చా. ఏం రేట్ చెప్పారు వాళ్ళు, ఏం రేట్కి అడిగారు? నేను 27,500 చెప్పిన. 2 పోతులు 27,500 చెప్పారంటే ఈ 2 పోతులు వాళ్ళు ఎంతకు అడిగారన్నా? 19,500గా? ఏది అంత తేడానా? ఫ్రెండ్స్ చూస్తే 27,000 చెప్తే 19,000కి అయితే అడిగినారంట. ఈ పోతులు చూసుకోవచ్చండి. సో
దగ్గర 7-8 వేల రూపాయలు అనేది తేడా ఉన్నది. సో వ్యాపారం కుదరలేదు. సో అన్నోళ్ళు అయితే కుదరలేదు అనమాట, వెళ్ళిపోయారు. సో రేట్లు అనేది చెప్పే రేట్లు ఎక్కడ ఫిక్స్డ్ రేట్ ఉండవు, తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే బేరం జరుగుతుంది, ఏం రేట్లు పోతున్నాయి మేకలు అనేసి. ఏం చెప్తారన్నా మేకలు, ఏం చెప్తున్నారు రేటు? 20,000 జత. ఈ సైజ్ ఆ బ్యాచ్ అన్నీ అంతేనా? ఇవి మాత్రం అవే వెనకాల ఇవి 16,000 జత. ఓకే, ఈ మేకలు జత మీద వచ్చి 20,000 చెప్తున్నారండి, చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. సో ఈ మేకల్ని 20,000 నుండి ఒక్కొక్క మేక 10,000 పడుతుంది. కొంచెం రీజన్గానే ఉన్నట్టు ఉన్నాయి. సో మనకి చెప్పింది ఎగ్జాక్ట్ రేట్, అప్రాక్సిమేట్ రేట్ అనేది మీరు మేకలు చూసి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఒక మేక 10,000 అని చెప్తున్నారు. ప్రీవియస్ వీడియోలో తీసాం, లాస్ట్ వీడియోలో 2-3 వీడియోలు తీసాం మేకలకు సంబంధించి. ఆ వీడియోలో చెప్పాం మనకు ఒక్కొక్క మేక ఏం రేటు పడింది అని. 10, 11, 12, 13 వరకు అయితే ఉన్నాయన్నమాట రేట్లు ఒక్కొక్క మేక. సో నా ఎల్కేఎస్ ఛానల్ ఎల్కేఎస్. సో అదే అనమాట. సో ఈ మేకలు అయితే ఒక్కొక్క 10,000 రూపాయలు అని చెప్తాను ఒక్కొక్క మేకనే. సో ఏడు చూసే మేకలు ఇవి వచ్చి జత మీద 16,000 చెప్తాను చెప్పడం. అంటే మనకు ఒక్కొక్క మేక 8,000 పడుతుంది. సో ఇవైతే ఇంకా కొంచెం తక్కువే, అవి సైజు పెద్దవి ఉన్నాయి. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ 25 కిలోల పైన వచ్చి ఉన్నాయి ఆ మేకలు. 10,000 రూపాయలు చెప్తున్నారు, 20-22 కిలోలు అనేది వస్తుంది. సో ఈ మేకలు వచ్చేసరికి 8,000 రూపాయలతో చెప్తున్నారు ఒక్కొక్క మేకనే. సో ఇవి కూడా ఒక 17-18 కిలోల మీట్ అనేది రావచ్చు అనమాట. సో 1 కిలో పెరగచ్చు, 1 కిలో తగ్గచ్చు అండి, అప్రాక్స్గా చెప్తాం మనము. సో ఎగ్జాక్ట్గా అనేది మనం తూకం వేస్తే కానీ తెలియదు అనమాట. సో జత మీద వచ్చి 18,000 రూపీస్. ఈచ్ వన్ వచ్చి 16 అంటే 18,000, 16,000 అయినప్పుడు 8,000 రూపాయలు ఒకటి, 8,16, 8,000 రూపీస్ ఈచ్ వన్ అది పడుతుంది అనమాట. సో అదేంటే చూసారు కదా, ప్రజెంట్ అయితే మనం తిరుపతి మార్కెట్లో అయితే ఉన్నాం. సో అది ఇక్కడ తిరుపతి మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది ఒక అప్రాక్సిమేట్గా మీకైతే చూపిస్తాను అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, వీడియో నచ్చితే సపోర్ట్ చేయడం అంతే, ఇంకేం లేదు. సో చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి. ఈ పిల్లలు ఏం చెప్తారో కనుక్కుందాం. ఇదైతే మీడియం సైజు మన నాటి పిల్లలు అండి. జత ఏం చెప్పారన్న? జత ఏం చెప్తారా ఆయన? ఏం చెప్పారన్న జత? వ్యాపారం జరుగుతున్నాయి. సో వాళ్ళైతే వ్యాపారంలో ఉంటారు. మనం అయితే అడుగుదాం మళ్ళీ ఒకసారి. సో వ్యాపారం జరుగుతున్నాయి, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనకు చూద్దాం, నెక్స్ట్ చూద్దాము. సో పొటేళ్ళు ఇవి అయితే సింధనూరు పొటేళ్ళు, కదిరి మాచర్ల పొటేళ్ళు అనమాట. ఇవన్నీ అన్నీ కూడా వ్యాపారానికి అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ మనం చేసాం. ఇవి వచ్చే లైవ్ వెయిట్ అనేది మనకు 400 చిల్లర పోతుంది, 410, 420, 400 నుంచి పోతుంది అనమాట. సో కొంతమంది అయితే బయట అయితే మనకు ఇంకా 10 రూపాయలు తగ్గచ్చు. మార్కెట్లో అనేది మార్కెట్ తీస్తారు కాబట్టి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీద ఒక 10 రూపాయలు ఇటు అటు ఉండొచ్చు.